అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో దారుణ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన రాకేష్ తన భార్య మాయతో కలిసి 8 నెలల క్రితం పొట్టకూటి కోసం అనకాపల్లి జిల్లాకు వచ్చాడు. యలమంచిలిలో ఓ స్క్రాప్ దుకాణాన్ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు రాకేష్. అక్కడే భార్య 4 నెలల చిన్నారితో కలిసి నివాసం ఉంటున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో సెల్ ఫోన్ కలహాన్ని నింపింది. మాయ సెల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని గమనించిన రాకేష్ పలుమార్లు ప్రశ్నించాడు. ఈ విషయంలో గత 3 నెలలుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు నడుస్తూనే ఉన్నాయి. రోజులాగే గురువారం ఉదయం కూడా రాకేష్ బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి భార్య మాయ ఫోన్ మాట్లాడుతూ అందులో లీనమైపోయింది. దాంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రాకేష్ ఆమెను మందలించాడు. మాట పెరిగింది. దీంతో మాయ తలను గోడకేసి కొట్టాడు రాకేష్. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పక్కనే ఉన్న 4 నెలల చిన్నారిని స్థానికుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాకేష్ను అదుపులోకి తీసుకున్నారు. మాయపై అనుమానంతోనే ఆమెను హత్య చేశాడని ఎలమంచిలి సీఐ ధనుంజయ్ తెలిపారు. తల్లిని కోల్పోవడంతో ఆ చిన్నారిని సంరక్షిస్తున్నారు నర్సులు, ఐసీడీఎస్ సిబ్బంది. తల్లి కోసం ఏడుస్తున్న చిన్నారికి పాలు పట్టి నర్సులు సపర్యలు చేశారు. మాయకు ఇంకో 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆ బాలిక తన మొదటి భర్త సంతానం. ఆమె తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటనతో ఆ చిన్నారుల భవిష్యత్ ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.